హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైస్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి రీసెంట్గానే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ప్రీవియస్గా ఉన్నటువంటి విఆర్ఓ పోస్టులను ఇప్పుడు జీపీఓ గ్రామ పాలన అధికారిగా దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఈ జీపీఓకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్రూవల్ రావడం జరిగింది. ఈ ఉగాదికి ఈ 1 or 2 డేస్లో కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇందులో మనకి టోటల్ 10,954 వేకెన్సీస్కి ఈ తెలంగాణ గవర్నమెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకు అప్రూవల్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు రీసెంట్గా వచ్చిన అప్డేట్స్లో ఏం మెన్షన్ చేశారంటే, ఇందులో ఎన్ని పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్లోకి తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. మనకు ఈ పర్టికులర్ వేకెన్సీస్ని మోస్ట్లీ ప్రీవియస్గా ఉన్నటువంటి ఎక్స్ విఆర్ఓస్ తోటి ఫిల్ చేయాలనుకున్నారు. అందులో వచ్చినటువంటి అప్రూవల్స్, వాళ్ళ అప్లికేషన్స్ 9,000 పైన ఉంటే అందులో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి అరౌండ్ మనకు 6,000 మెంబర్స్ని ఈ పర్టికులర్ ఎక్స్ విఆర్ఎస్ నుంచి ఈ పర్టికులర్ వేకెన్సీస్ లో ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. మిగతా పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటామని క్లియర్ చేశారు. కాబట్టి డెఫినెట్ గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుంది. ఇంకొక 1 or 2 డేస్ లో దీని మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇది ఒకటే కాదు, తెలంగాణ గవర్నమెంట్ నుంచి పక్కాగా తెలంగాణకు సంబంధించిన రాబోయే నోటిఫికేషన్స్ కి క్యాలెండర్ కూడా రావడానికి అవకాశం ఉంది. దగ్గర మనకు ఒక 50,000 పైన వేకెన్సీస్ డిఫరెంట్ పోస్టులకు సంబంధించి రావాల్సి ఉంది. అది మనకు ఈ జీపీఓ అయితే తర్వాత వేకెన్సీస్ అంగన్వాడీలో చాలా ఉన్నాయి. 10,000 పైన వేకెన్సీస్, ఎస్ఐ కానిస్టేబుల్ వేకెన్సీస్ కావచ్చు, గ్రూప్ సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు, ఇంకా ఇతర టెక్నికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు, ఇవన్నీ చాలా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్నిటికి సంబంధించి క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు 1 by 1 రిక్రూట్మెంట్ వరుసగా నోటిఫికేషన్స్ వస్తాయని కూడా స్వయంగా మన సీఎం గారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈ అప్డేట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. చాలా మంది చూసే ఉంటారు, బట్ దీనికి సంబంధించి మన రేస్ ఫర్ జాబ్స్ యాప్ లో లైవ్ క్లాసెస్, అదే విధంగా మీకు ఆఫ్లైన్ లో కూడా డిఫరెంట్ లొకేషన్స్ లో మనకు క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ క్లియర్ గా చూద్దాం. మనకు ఏమిచ్చారు ఈ పర్టికులర్ ఆర్డర్ లో అయితే మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదైతే అప్రూవల్ చేసిందో దాని గురించి అయితే మెన్షన్ చేశారు. టోటల్ 10,954 వేకెన్సీస్ కి అప్రూవల్ అయితే చేయడం జరిగింది. ఇందులో పోస్ట్ నేమ్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో కూడా ప్రీవియస్ గా ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్ విఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇందులో ఫస్ట్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది జీపీఓస్ లాగా. మిగిలిన వాళ్ళను డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో తీసుకుంటామని తర్వాత కూడా వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ద ఫస్ట్ ఈ నోటీస్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10,954 వేకెన్సీస్ కి అప్రూవల్ రావడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ పర్టికులర్ వేకెన్సీస్ ని డెఫినెట్ గా ఫిల్ చేస్తారు. బట్ టోటల్ వేకెన్సీస్ ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా 6,000 వేకెన్సీస్ ని ఆల్రెడీ ఎక్స్ విఆర్ఎస్ తోటి తీసుకుంటారు. మిగతా అప్డేట్ మనకి ఏమి ఇచ్చారంటే, రీసెంట్ గానే ఈ కంప్లీట్ ఈ పర్టికులర్ వేకెన్సీస్ లో అరౌండ్ మనకి ఇక్కడ మీరు చూస్తే ఈ మేరకు మనకు 10,954 జీపీఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అని మెన్షన్ చేశారు. విఆర్ఓ పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత. వాళ్ళలో మనకు 6,000 మంది పాత విఆర్ఓలను తీసుకోవడానికి ఇక్కడ అప్రూవల్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన పోస్టులను చూడండి, మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అఫీషియల్ గా మనకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు ఇంటర్ క్వాలిఫికేషన్ ఇవన్నీ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఇక్కడైతే వాళ్ళు క్లియర్ గా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఇంకొక 1 or 2 డేస్ రేపు ఎల్లుండి మనకు ఉగాది తర్వాత కంపల్సరీ దీని మీద క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. అందరూ దీని గురించి పక్కా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇమీడియట్ గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉండబోతుంది. ఎంత లేదన్నా మనకు 4,000 నుండి 5,000 వేకెన్సీస్ మధ్యలో టోటల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో రావడానికి అవకాశం ఉంది. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా మీ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఈ పర్టికులర్ ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి కావలసిన ఆన్లైన్ కోర్స్ మన రేస్ ఫర్ జాబ్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ రోజు మీకు చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ప్రాపర్ గా మీకు ఆన్లైన్ క్లాసెస్, అదే విధంగా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా దాని మీద స్టార్ట్
పోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా కూడా డైరెక్ట్ గా ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. మీకు ఏ కావాలన్నా కూడా డీటెయిల్స్ ఇస్తాము. ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ లో మన ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆన్లైన్ కావాలనుకున్నా కూడా డైరెక్ట్ గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. కాబట్టి ఇమీడియట్ గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మన రేస్ ఫర్ జాబ్ యాప్ లో మీకు ఒక జీపీఓనే కాదు, మనకు స్టేట్ ఎగ్జామ్ కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వేకి సంబంధించిన కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. అందులో ఎక్స్క్లూజివ్ గా అన్ని లైవ్ బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ పర్టికులర్ ఎగ్జామ్ కి సంబంధించి మీకు కావాల్సినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ బుక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది డైరెక్ట్ గా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్ గైస్, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మీరు రేస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా పాల్గొండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మనం డెఫినెట్ గా రెగ్యులర్ గా ఇస్తూనే ఉంటాం. రైట్ గైస్, థ్యాంక్ యూ.